ఈ వీడియోలో పునరావృత దశాంశములను భిన్నాలుగా చేయడం చూద్దాము. ఇప్పుడు పునరావృత దశాంశమును వ్రాద్దాం. 0.7ని పునరావృత దశాంశముగా వ్రాస్తున్నాను. చూడండి, దీనిని 0.7 బార్గా కూడా వ్రాయవచ్చు. ఇక్కడ 7 పునరావృతం అవుతుంది. దీనిని 0.777గా వ్రాయవచ్చును. ఇలా దశాంశము తర్వాత 7ని అలా వ్రాస్తూ వెళ్ళవచ్చు. దీనిని భిన్నాలుగా మార్చడానికి 0.777ని వేరియబుల్కు సమానం చేయాలి. దీనిని మనం స్టెప్ బై స్టెప్ చేద్దాం. చూడండి, ఇప్పుడు మనం ఈ వేరియబుల్ను ఎక్స్గా తీసుకుందాం. అనగా ఇప్పుడు ఎక్స్ అనున్నది 0.777కు సమానమగును. తర్వాత 10x అనున్నది ఏమగును? 10x అనున్నది 0.77కు 10 టైమ్స్ అవుతుంది. అవునా? అనగా 0.777ను 10తో గుణించడం. ఇలా గుణించినప్పుడు దశాంశము కుడివైపున ఒక స్థానం జరుగుతుంది. ఇప్పుడు 0.777 అనున్నది 10 × 0.777 = 7.777 అగును. లేదా 7.777 పునరావృతం కావడం అంటాం. ఇప్పుడు మనం వీటిని సమానం చేసినట్లయితే, అనగా మనకు తెలుసు x = 0.777 అని మరియు 10x = 7.7777. ఈ పునరావృతం అవుతున్న డెసిమల్స్ నుండి మనం బయటపడాలి అంటే మనకు ఒకే ఒక్క మార్గం 10x నుండి x తీసివేయడం. ఎందుకంటే xకు ఈ పునరావృతం అగు 7 సంఖ్యలు కలవు. కాబట్టి ఇప్పుడు మనం ఆ పునరావృతం అగుచున్న ఆ 7ను తీసివేసి చూస్తే మనకు కేవలం మిగిలేది 7 మాత్రమే. ఇప్పుడు మనం దానిని చేద్దామా? సరే, అయితే చూడండి, 10x = 7.777 అన్నది మనకు తెలుసు. అంటే ఇది 7.777. ఇలా 7 రాస్తూ వెళ్ళవచ్చు, కానీ కొన్ని రాసి ఆపేద్దాము. మరియు x అనున్నది కూడా 0.777 సమానం అని తెలుసు. అనగా x = 0.777. ఇప్పుడు మనం 10x - x చేస్తే ఏమగునో చూద్దాం. ఇక్కడ ఎల్లో కలర్ మరియు గ్రీన్ కలర్ల వ్యత్యాసం గమనించండి. మనకు తెలుసు 10 నుండి 1 తీసివేస్తే 9కి సమానం అవుతుంది అని. కాబట్టి ఇప్పుడు 10x - x = 7.777 - 0.777ను చేసినట్లయితే అది 9x = 7.777 - 0.777 అగును. ఇప్పుడు 9x = 7.777 - 0.777 అన్నది 9x = ఏమవుతుంది? 7 అవుతుంది. ఇప్పుడు మనం కేవలం x యొక్క విలువను కనుగొనాలంటే ఈ రెండింటిని 9చే భాగించవలను. అనగా 9x/9 = 7/9. ఇప్పుడు ఇది x = 7/9 అగును. ఇప్పుడు వేరే లెక్క చేద్దామా? ఇక్కడ 1.2 అన్నది ఉన్నది అంటే ఇందులో డెసిమల్స్ తర్వాత 2 అనేది రిపీట్ అవుతుంది అని. దీనిని x = 1.2 బార్గా వ్రాయవచ్చును. అనగా x = 1.2222 పునరావృతం అగును. అంటే ఏ అంకె మీద బార్ ఉందో ఆ అంకె పునరావృతం అవుతూ ఉంటుందని అర్థం. కాబట్టి మనం ముందుగా చేసినట్లయితే చేద్దాం. అనగా x = 1.2222 తర్వాత మనం 10x నుండి x తీసివేసినట్లయితే అది 10x - x = 12.2222 - 1.2222 అగును. అనగా అది 9x = 12.2222 - 1.2222 అగును. అప్పుడు 9x = 12.2222 - 1.2222 అంటే 9x = 11 అగును. ఇప్పుడు ఇరువైపులా 9తో భాగించినట్లయితే అప్పుడు 9x/9 = 11/9 అగును. అనగా x = 11/9 అగును. కావున ఆఖరికి x అనున్నది 11/9కి సమానం అవుతుంది. మనకి తెలుసు ఇది, అనగా 11/9 అన్నది ఫ్రాక్షన్ అని.